చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే 16 మహాజనపదాల కాలం. అసలు మన దేశంలో మొట్టమొదటిసారిగా పెద్ద పెద్ద రాజ్యాలు, నగరాలు పుట్టిందే ఈ కాలంలోనే. ఇదొక పెద్ద ప్రశ్నే కదూ. చిన్న చిన్న సమూహాలుగా, తెగలుగా మొదలైన మనుషులు చివరికి పెద్ద పెద్ద సామ్రాజ్యాలను ఎలా కట్టగలిగారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సుమారుగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దపు భారతదేశానికి. ఈరోజు మన చర్చలో ఏమేముంటాయంటే, ముందుగా ఈ గొప్ప రాజ్యాలు ఎలా పుట్టుకొచ్చాయో చూద్దాం. తర్వాత వాటిలో అత్యంత శక్తివంతమైన 4 రాజ్యాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత రాచరికం కాని కొన్ని విభిన్నమైన రాజ్యాలు ఎలా ఉండేవో పరిశీలిద్దాం. చివరిగా ఈ మొత్తం సంఘర్షణ ఒక పెద్ద సామ్రాజ్యానికి ఎలా దారితీసిందో చర్చిద్దాం. సరే, మన ప్రయాణం క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో మొదలవుతుంది. ముఖ్యంగా గంగానది పరివాహక ప్రాంతం. అప్పట్లో అక్కడొక పెద్ద మార్పొస్తోంది. అప్పటిదాకా చిన్న చిన్న తెగలుగా, అంటే జనపదాలుగా ఉన్నవాళ్లంతా కలిసిపోయి పెద్ద, పక్కాగా వ్యవస్థీకరించబడిన రాజ్యాలుగా మారుతున్న సమయం అది. ఇక ఆ సమయానికొచ్చేసరికి భారత ఉపఖండంలో మొత్తం 16 శక్తివంతమైన రాజ్యాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ నంబర్ 16 చాలా ముఖ్యం. ఎందుకంటే ఆనాటి చరిత్ర మొత్తం ఈ 16 రాజ్యాల మధ్య జరిగిన పోటీ, పోరాటాల చుట్టూనే తిరుగుతుంది. వీటినే చరిత్రలో మహాజనపదాలు అని పిలుస్తారు. ఈ పేరులోనే ఉంది చూడండి. మహా అంటే గొప్ప, జనపదమంటే ప్రజలు నివసించే చోటు. కలిపితే గొప్ప రాజ్యాలు అన్నమాట. ఇవి కేవలం రాజ్యాలు మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఒక కొత్త రాజకీయ, సామాజిక వ్యవస్థకు పునాది వేశాయి. ఇప్పుడు అసలు కథలోకి వద్దాం. ఆ 16 రాజ్యాలు ఒకే స్థాయిలో లేవు. వాటిలో 4 మాత్రం చాలా అంటే చాలా శక్తివంతమైనవి. అవి మిగతా వాళ్లందరి మీద ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు నిరంతరం పోరాడుతూ ఉండేవి. సరే, ఈ పోరాటంలో ప్రధానంగా 4 కింగ్స్ ఉన్నారనుకోండి. ఒకవైపు మగధ, వాళ్ల దగ్గర శక్తివంతమైన సైన్యం, బోలెడంత ఐరన్ ఓరుంది. ఇక వాళ్లకు గట్టి పోటీ ఇస్తూ కోసల రాజ్యం, వాళ్ల బలం, వ్యవసాయం. తర్వాత అవంతి, వీళ్ళు చాలా తెలివిగా కీలకమైన ట్రేడ్ రూట్స్ అన్నీ కంట్రోల్లో పెట్టుకున్నారు. అలాగే గంగానది ఒడ్డున ఒక ఎకనామిక్ హబ్లాగా వత్సరాజ్యం ఉండేది. చూసారా, ఇలా ప్రతి ఒక్కరూ ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారన్నమాట. ఈ వాక్యం ఆనాటి పరిస్థితిని ఒక్క ముక్కలో చెప్పేస్తుంది. అది అస్సలు శాంతియుత కాలం కాదు. ప్రతి రాజ్యానికి విస్తరించాలనే కోరిక, ఆశయం. అందుకే నిరంతరం యుద్ధాలు, ఎత్తుకు పై ఎత్తులు, రాజకీయాలు ఇవన్నీ సర్వసాధారణమైపోయాయి. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే, ఆ కాలంలో అన్ని రాజ్యాలనో రాజులే పాలించలేదు. కొన్ని ప్రాంతాల్లో ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ జరిగింది. అవే గణతంత్ర రాజ్యాలు. వీటినే గణసంఘాలు అనేవాళ్లు. ప్రపంచంలో బహుశా మరెక్కడలేని ఒక రకమైన ప్రజాస్వామ్య పద్ధతిది. నిజంగా చాలా విశేషం. అసలు ఈ 2 సిస్టమ్స్కి మధ్య తేడా ఏంటో చూద్దాం. చూడండి, రాచరికంలో అంతా సింపుల్. అధికారమంతా ఒక్క రాజు చేతిలోనే ఉంటుంది. ఆయన తర్వాత ఆయన కొడుకు అలా వారసత్వంగా వస్తుందంతే. కాని ఈ గణతంత్ర రాజ్యాలు అంటే గణసంఘాలు అలా కాదు. ఇక్కడ అధికారమనేది ఒక అసెంబ్లీ చేతిలో ఉండేది. అంటే చాలామంది అధిపతులు కలిసి కూర్చుని చర్చించి ఓటింగ్ ద్వారా నిర్ణయాలు తీసుకునేవాళ్లు. ఎంత ఆసక్తికరంగా ఉందో గదా. ఈ గణతంత్ర రాజ్యాల్లోకెల్లా వజ్జీ సమాఖ్య చాలా పవర్ఫుల్. ఇది ఒక్క రాజ్యం కాదు, కొన్ని తెగలన్నీ కలిసి ఏర్పడిన ఒక కూటమి అన్నమాట. వాళ్ల ఐక్యత ఎంత బలంగా ఉండేదంటే వాళ్లు అప్పట్లో సూపర్ పవర్ అయిన మగధ రాజ్యాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఈ మొత్తం కథ కేవలం ఆ 4 పెద్ద రాజ్యాలు, వజ్జీ సమాఖ్య మధ్య మాత్రమే నడవలేదు. మిగతా కొన్ని ముఖ్యమైన రాజ్యాలు కూడా ఈ చారిత్రక నాటకంలో తమ తమ పాత్రను పోషించాయి. కొన్ని రాజ్యాలు యుద్ధాలతో కాకుండా తమ కల్చర్, ట్రేడ్తో గుర్తింపు పొందాయి. ఉదాహరణకి కాశీరాజ్యం ఉంది కదా, అది లగ్జరీ టెక్స్టైల్స్కి ఫేమస్. అలాగే కురు పాంచాల ప్రాంతం, ఇది మన మహాభారత కథకు కేంద్రబిందు. ఇక శూరసేన రాజ్యం, దానికి రాజధాని మధుర.
ఇది ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రం. ఇక సరిహద్దుల వైపు వెళితే వాయవ్యంలో గాంధార, కాంబోజ రాజ్యాలు ఉండేవే. ఇవి గొప్ప విద్యా కేంద్రాలుగా, అలాగే బెస్ట్ క్వాలిటీ గుర్రాలకు ప్రసిద్ధి చెందాయి. ఇక మన దక్షిణ భారతదేశంలో గోదావరి నది ఒడ్డున అస్సక అనే ఏకైక మహాజనపదం ఉండేదే. అది ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా పనిచేసేదే. సరే, ఇన్ని రాజ్యాలు, ఇన్ని పోరాటాలు అంతా బాగానే ఉంది. కాని దీనివల్ల చరిత్రలో వచ్చిన మార్పు ఏంటి? ఈ కాలం భవిష్యత్తును ఎలా మలచగలిగింది? ఇక్కడే అసలు పాయింటుంది. ఈ మొత్తం కథను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, చిన్న చిన్న జనపదాలతో మొదలైన ప్రయాణం ఈ 16 మహాజనపదాల మధ్య భీకరమైన పోటీకి దారితీసింది. ఆ పోటీ నుంచే మొదట నంద సామ్రాజ్యం, ఆ తర్వాత భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి అతిపెద్ద సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యం పుట్టుకొచ్చింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మహాజనపదాల కాలం కేవలం కొన్ని రాజ్యాలున్న సమయం కాదు. అదొక ప్రయోగశాల లాంటిది. ఈ కాలంలోనే కొత్త రాజకీయాలు, యుద్ధతంత్రాలు, ఆర్థిక వ్యవస్థలు అన్నీ అభివృద్ధి చెందాయి. ఈ పోటీయే చివరికి ఒకే ఒక్క సూపర్ పవర్ పుట్టడానికి సరైన పరిస్థితులను కల్పించిందన్నమాట. మరి ఆ పాలకుడి ఎవరు? ఆ రాజ్యం ఏది? ఈ 16 రాజ్యాల భీకర పోరాటంలో చివరికి విజేతగా నిలిచి మిగతా అందర్నీ ఓడించి ఒక అఖండ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఒక్క మహాశక్తి ఏది? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం.